సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమేచ్చు కొమ్మ నీవే సారిపైనున్న మంటినయ్యా సరి అయిన పాత్ర చేయుమయ్యా సర్వేశ్వర నిరిక్తుండగా సర్వదా నిన్నే సేవింతును. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం ఇదే 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 మా ఆశయం సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను సాగెదము మును ముందుకు చాటెదము సువార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను సాగెదము మును ముందుకు సాగెదము సువార్తను సాగెదను మును ముందుకు
సాకెదను సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా, నిండుగా మన కండగా కొండగా తానుండగా. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా, నిండుగా మన కండగా కొండగా తానుండగా. సాగెదము మును ముందుకు, సాగెదము సువార్తను. సాగెదము మును ముందుకు, సాగెదము సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం, ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం.
అబ్రహాము నిలబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశంలోకి బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలను, అది ఎందుకే బయలువెళ్ళను. హెబ్రీ 11:8. ఓకే క్లాస్ కొట్టిందా అబ్రహాము నిలబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలను, అది ఎరుగక బయలువెళ్ళను. హెబ్రీ 11:8. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతులు విషయమై అబ్రహామునందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. హెబ్రీ 11:31. యెహోవాని శత్రువులందరూ అలాగా నశించురు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31. పరాక్రమం గల బలాలుగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు 6:12. అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవుదాక అని ఆమెతో చెప్పాను. నేను ఈ వీడియోస్ నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చాలామంది దేవుడు వాళ్ళకి అన్నీ అందించేవాడు. అలాగే నాకు ఒకసారి అనుభవం వచ్చింది. ఎలాగా అంటే, నేను చాలా తిరిగి వాడిని, నన్ను అందరూ పిలుస్తున్నారు, నాకు చాలా భయం వేసింది. ఒకసారి నా స్నేహితుడు చెప్పాడు, నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది అన్నప్పటి నుంచి, ప్రేయర్ చేసుకున్నప్పటి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు By faith, Abraham obeyed and he was called to go to the place which he moved to receive as an inheritance, and he went out not knowing where he is going. Hebrew 11:8. By faith, Isaac blessed Jacob and Esau concerning things to come. Hebrew 11:20. By faith, Jacob, when he was dying, blessed each of the sons of Joseph and worshipped leaning on the top of his staff. Hebrew 11:21. By faith, Moses, when he became of age, refused to be known as the son of Pharaoh's daughter. Hebrew 11:24. అబ్రహాము నిలబడినప్పుడు విశ్వాసం కలిగి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశాలకు బయలుదేరను. హెబ్రీ 11:8. విశ్వాసం కలిగి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. హెబ్రీ 11:20. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద అనుకుని దేవునికి నమస్కారం చేశాను. హెబ్రీ 11:21. Hebrews 11:8. By faith, Abraham obeyed when he was called to go to a place, and he went on not knowing where he was going. Hebrews 11:20. By faith, Isaac invoked the future blessings on Jacob and Esau. Hebrews 11:21. By faith, Jacob blessed each of the sons of Joseph by bowing in worship over the head of his staff. Hebrews 11:24. By faith, Moses. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జోని క్రిస్టినా. నేను ఇప్పుడు వాక్యాలు చెప్తాను. బై ఫెయిత్ అబ్రహాం obeyed when he was called to go to a place with that he was received as inner tense. When he is going knowing not the place. It was faith that Abraham obeyed when
God calling to go out to a country which God had promised to give him. He left his own, కూర్చోవాలి పిల్లలు ఏడిపోతున్నారు. he left his own country without టీచర్స్ అరణ్యపకండి పిల్లలు. He left his own country without knowing where he was going. Hebrew 11:8. It was faith that made Isaac promise blessings for the future to Jacob and Esau. Hebrews 11:20. It was faith that made Jacob bless each of the sons of Joseph just before he died. He leaned on top of his walking stick and worshipped God. Hebrew 11:21. It was faith that made రెడీగా అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను శ్వాసముగా పొందిన ప్రదేశంలో బయలువెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళినో అది ఎరగకనే బయలు వెళ్ళాడు. హెబ్రీ 11:8. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబు ఏశావు ఆశీర్వదించాడు. హెబ్రీ 11:20. విశ్వాసమును బట్టి యాకోబు అవసర కాలం మందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద అనుకొని దేవునికి నమస్కారం. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు చూడు. అది వచ్చా మీకు యాక్షన్ వచ్చా? బాయ్స్ వచ్చా? చేద్దాం పట్టండి. చూడా ప్రభుని బట్టి
విశ్వాసాన్ని బట్టి యాభైలు మత్తయి 15:28. ఎవరు కేజీలో రూట్ ఎవరు అదా అమ్మని నెక్స్ట్ టైం ఫ్రాక్ తో పాటు బైబిల్ ఊరిమని, సరేనా? మీలో ఇద్దరు తాము వేడుకొనుము దేనిని కూర్చాను ఏకీభవించిన ఎడల నాతోని వలన దొరుకును. మత్తయి 18:19. తొందర చెప్పాలి, స్పీడ్గా. మీలో ఇద్దరు తాము వేడుకొని దేనికుంచాను ఏకీభవించిన ఎడల నాతోని వలన వారికి దొరుకును. 18:19. మేమందరము అభివృద్ధిలో ఒంటివారమైతే మేము మానవుల వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను 15:8. Everyone, my name is Shrika. I am from Abundant Life Church. Memory verses. And again I say to you, if you both of you on earth concerning anything will be done for them by my Lord God Jesus. My name is Aradhana. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని కూర్చేయడను ఏకీభవించిన ఎడల నా తండ్రి వలన దొరుకును. మత్తయి 18:19. మేమందరము అపవిత్రుల వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. యేషయా 64:6. భక్తిహీనుల ఆలోచన. ఏంటమ్మా చెప్పలేదా? మీలో ఇద్దరు తమ వేడుకున్న దేని పూజ అయినా ఏకమించిన నా తండ్రి వల్ల దొరుకును. మత్తయి 18:19. వారు మేమందరము అప్రీతుల వంటి వారితమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలను నాగును. యేషయా 64:6. మాట్లాడతాను, చేతులు పెట్టుకోండి. భక్తిహీన ఆలోచన పనికి మాలినది. సామెతలు కంటక వాక్యం. వీళ్ళు ఇద్దరు తమ వేడుకొని దేనిని కూర్చి అయినను ఏకీభవించిన ఎడల నా తండ్రి వలన దొరుకును. మత్తయి 18:19. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా
దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో చూచెను తాను చేసిన రక్షణుడను చూచెను రక్షణోడలో నేను రక్షణోడలో దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో పరమున చూచెదను గాలి తుఫానులు రక్షణలేవు పరమున చూచెదను గాలి తుఫానులు రక్షణలేవు యెహోషువా కలలు లోటాలు లేదు పరలోకములో యెహోషువా కలలు లోటాలు లేదు పరలోకములో నా దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో నా దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో నీతి మీద నడిచేను ప్రభువు యేసు చక్కని ఆ ముఖము చూసి హర్షింతును నీతి మీద నడిచేను ప్రభువు యేసు చక్కని ఆ ముఖము చూసి హర్షింతును ఎంత ఆనందం నేను ఆయన తోడున్నా పరలోకములో ఎంత ఆనందం నేను ఆయన తోడున్నా పరలోకములో నా దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో నా దేశమునకు వెళ్ళుచున్నాను రక్షణోడలో నేను రక్షణోడలో తర్వాత ఎరికో చుట్టూ తిరిగాను ప్రీతి వీడియో తీయాలి ఇట్లా పెట్టి చిల్ చేసుకుంటా ఇట్లా మరి బయటికి పోతున్నా
అందరు లేవండి, మీరు కూడా లేవండి, అందరు లేవండి, టీచర్స్ అందరు లేవండి. మీ వాళ్ళు అటు చేస్తారు, మీరు ఇటు చేయాలి. ఎవరు బాగా చేస్తారో చూద్దాం. ఛాలెంజ్ 360 ఇప్పుడు 360. I love my Africa. Yeah.
ఉంది ఊపేస్తా. అరే మంచి నిల్చోండి లైన్ లో టీచర్స్ చూడండి ఆ పాప కూర్చో అదో ఐదు లెక్క కూర్చున్నది కిటికీ మీద
క్లోజ్ ఏం వింటాం మనము? కూర్చోండి అందరూ, చదువుతా. ఏం లెసన్ వింటాం?